వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో పూర్తి బలం ఉంది. అందుకనినే అక్కడ హవా నడుస్తోంది. ఇప్పుడు అందులో ఒక 5గురు దాకా ఎమ్మెల్సీలు ఆల్రెడీ ఇంతకుముందు తెలుగుదేశం గాని, జనసేన వైపుకి గాని టర్న్ అవ్వడం కోసం రాజీనామాలు చేశారు. అందులో జయమంగళ వెంకటరమణ ఒకళ్ళు, కైకలూరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. ఇంతకుముందు వాస్తవంగా ఆయన కైకలూరు ఎమ్మెల్యేగా చేశాడు. చిట్ట చివరిలో జగన్ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వటం, తను కాస్త తర్వాతన జనసేన వైపుకి టర్న్ అవ్వడం, నిన్న జనసేన కండువా వేసుకుని మరి శాసనమండలి చైర్మన్ విచారణకు హాజరై నేను నా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశాను, ఆమోదించమన్నారు. మిగతా ఎమ్మెల్యేలు సునీత కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసేసి 5గురు దాకా ఉన్నారు. ఇప్పటిదాకా మండలి చైర్మన్ మోషేస్ రాజు అది విచారణ చేయకుండా వస్తే రీసెంట్గా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విచారణ పూర్తి చేసి వాళ్ళ రాజీనామాలు ఆమోదించడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు కూటమికి ఇవి టర్న్ అవుతాయి. ఇందులో 5లో దాదాపుగా 4 దాకా టీడీపీకి, ఒకళ్ళు జనసేనకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. తద్వారా అక్కడ కూటమి బలం పెరగబోతుంది.